అఘోర గణపతి గురించి మీలో ఎంతమందికి తెలుసు? మనందరికీ వినాయకుడు అంటే పెద్ద పొట్టతో సౌమ్యంగా ఉండి అందరికీ శుభాలే ఇచ్చే దేవుడే గుర్తొస్తాడు. కానీ తంత్రశాస్త్రాలలో దాగి ఉన్న ఒక భయంకరమైన రూపం ఉంది. అదే అఘోర గణపతి. కొంతమంది చీకటి గణేశుడు అనే కూడా పిలుస్తారు. ఈ రూపంలో ఆయన పార్వతీదేవి కుమారుడు గణేశుడు కాదు, భయంకర కాపరి. మండే అగ్నిజ్వాలల మధ్య కూర్చుని ఎర్రటి కళ్ళతో భయపెట్టే దృష్టిని ప్రసరిస్తాడు. ఆయన చేతుల్లో ఉండేవి తీపి పదార్థాలు కాదు, పాశం, అంకుశం, చెరుకు గడ్డి, కొన్నిసార్లు కపాలం కూడా ఉంటుంది. తంత్ర సాంప్రదాయాల్లో నమ్మకం ఏంటంటే అఘోర గణపతిని ఆరాధించడం వల్ల శక్తివంతమైన అడ్డంకులు తొలగవచ్చు, చీకటి శక్తులను జయించవచ్చు. ఈ ఆరాధన మందిరాల్లో జరిగేది కాదు, అర్ధరాత్రి మంత్రాలు జపించే సాధకులచే జరుగుతుంది. అఘోర గణపతిని ఆరాధించాలి అంటే ధైర్యం, శుద్ధమైన సంకల్పం అవసరం. నిజమైన శక్తి వెలుగులోనే కాదు, మనలోని చీకటిని ఎదుర్కొని జయించగలిగినప్పుడు వస్తుంది. అందుకే ఈ వినాయక చవితి మీ ఇంట్లో గణేశుడిని ఆహ్వానించేటప్పుడు ఒక్కసారిగా అఘోర గణపతిని కూడా గుర్తు చేసుకోండి. అడ్డంకులను తొలగించే సౌమ్య గణపతే కాదు, చీకటిని జయించే అఘోర గణపతి కూడా మనతోనే ఉంటాడు. అందరూ ఒకసారి కామెంట్స్ లోన గణపతి బప్పా మోరియా అని చెప్పండి.